నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారుల మరణాల నివారణకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. భీమవరంలో వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిని డాక్టర్ గీతాబాయి. ఆంధ్రప్రదేశ్ 2 ఏళ్ల పాలనలో అద్భుత ఫలితాలు సాధించిన కూటమి ప్రభుత్వం. తణుకు విజయోత్సవ సభలో ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ రేణుక, జిల్లా నేత మంతన్లు. మహిళా రక్షణకు చట్టం తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే పేర్కొన్న ఈ పార్టీ మహిళా నేతలు. మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా తనను కలిసిన కార్మికులకు హామీ ఇచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి గాడిలో పెట్టింది తమ ప్రభుత్వమే. రాజమండ్రిలో చెప్పిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. గోదావరి పుష్కరాలలో కొవ్వూరు భక్తులకు చేకూర్చనున్న దర్శన సౌకర్యాలు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ముప్పిడి. సకాలంలో అందించనున్న నాణ్యమైన ఎరువులు. అమలాపురం కలెక్టరేట్లో రైతులకు భరోసా ఇచ్చిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. బాలల ఆరోగ్య సేవలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి. యోగాను జీవన శైలిలో భాగంగా మార్చుకోవాలి. ఏలూరు ఇండోర్ స్టేడియంలో విద్యార్థులకు ఉద్బోధించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి. అతిసారం వల్ల సంభవించే చిన్నారుల మరణాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ ఆరోగ్య మిషన్ సంయుక్తంగా స్టాప్ డయేరియా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి భీమవరంలో బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలిపారు. ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లల్లో అతిసారం వల్ల తీవ్ర నిర్జలీకరణ ఏర్పడి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని అన్నారు. ఈ కారణంగా సంభవించే మరణాలను సకాలంలో ఓఆర్ఎస్ ద్రావణం, జింక్ మాత్రలు అందించడం, అలాగే తగినంత పౌష్టికాహారం, తల్లిపాలు అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రతి తల్లి తన బిడ్డకు విరోచనాలు వచ్చిన వెంటనే ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వడం, వైద్యుల సూచన మేరకు జింక్ మాత్రలు వాడించడం అత్యంత అవసరమన్నారు. ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు సంయుక్తంగా పనిచేస్తారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. తణుకు ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్లో ఏర్పాటు చేసిన 2 ఏళ్ల ప్రభుత్వ విజయోత్సవ సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ముఖ్యమంత్రి కృషితో ఇతర దేశాల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయన్నారు. దాంతో ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటు మన యువత ఉద్యోగ అవకాశాలు లభించినట్లు ఆయన వివరించారు. వెరీ గుడ్. చూడండి ఎంత నేలపై అడుగు పడితే మార్పు మోగిన శబ్దం ప్రజల గుండెల్లో వెలిగిననే నీ సేవా ప్రశ్నలు తనకు మార్పు గుణంది పలికిన పేరు ఇదేరా ఆర్మిల్లి రాధాకృష్ణ గారు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచే కూటమి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. మరొక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల ప్రస్థానం. అటు దేశంలో అభివృద్ధి వెలుగులు, ఇటు రాష్ట్రంలో కూటమి 2 సంవత్సరాల పరిపాలనలో వెలుగులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా, రాష్ట్ర ప్రజలందరినీ భాగస్వాములు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనం ఇక్కడ ఏదో ఒక రాజకీయ సమావేశంగా కాకుండా మన ప్రభుత్వం చేసినటువంటి వివిధ వర్గాలకు అందించినటువంటి సంక్షేమాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో, ఈ దేశంలో మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా వెళ్తున్నామో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రగతి పదంలో నడుపుతున్నామో తెలియజేసే విధంగా అనేక మంది వక్తలను మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఏదైతే రాష్ట్రం భ్రష్టు పెట్టిపోయిందో, నిర్వీర్యమైపోయిందో వ్యవస్థలన్నీ కూడా, అటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ ఈరోజు అభివృద్ధిలో, సంక్షేమంలో పరుగులు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు అమలు చేశాం. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. పరిశ్రమలు వస్తున్నాయి పెద్ద ఎత్తున. ఈరోజు ఉపాధి కల్పిస్తున్నాం. దేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వేస్తుంటే 25 రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి ఫలాలు అందించే విధంగా వారి సహకారంతో ఈరోజు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. మనందరం కూడా చూసాం, ఒక మంచి నాయకులు ఏ విధంగా మంచి ప్రభుత్వం అధికారంలో ఉంటే మంచి జరుగుతుందో. ఈరోజు మనందరం కూడా చూసాం, ఈ తణుకు పట్టణంలో అభివృద్ధి సంక్షేమానికి కేవలం 2082 కోట్ల రూపాయల పనుల్ని చేసుకోవడం జరిగింది. ఈరోజు మనందరం కూడా చూసాం, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ, స్త్రీ శక్తి పథకాలు కానీ, అన్ని పథకాలు కూడా ఈరోజు మన నియోజకవర్గంలో 2000 కోట్ల పైగా అభివృద్ధి చేశాం. భవిష్యత్తులో తణుకు నియోజకవర్గంలో రాబోయే 3 సంవత్సరాల్లో ఎవరో చూడనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తాం. తణుకులో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఈరోజు పరిష్కారం చూపుతాం. ఈరోజు ఏదైతే కొత్తగా రోడ్లు నిర్మిస్తాం, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం, అర్బనైజేషన్ ఇంకా పెంచే విధంగా వెళ్తాం. ఈరోజు అదేవిధంగా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముల్లపూడి రేణుక మాట్లాడుతూ, భారత నరేంద్ర మోడీ సహకారంతో మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు, తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పితాని మోహన్ రావు, జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జనసేన నాయకులు పాల్గొన్నారు. తొలుత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిళలను ఎవరు అవమానించినా నేరమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు మెహర్ అన్సారీ అన్నారు. అయితే ఒకరంటే ఒక న్యాయం, మరొకరంటే ఇంకొక న్యాయంగా చూడడం సరైనది కాదని ఆమె పేర్కొన్నారు. తణుకు పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇంతకుముందు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన రోజా, రజనీలను అగౌరవపరుస్తూ మాట్లాడినది అప్పటికి ప్రతిపక్ష నేతలే కదా అని ఆరోపించారు. గతంలో తమ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు మెహర్ అన్సారీ చెప్పారు. ముఖ్యంగా మహిళా అత్యాచారాలను, కిడ్నాప్లను అరికట్టేందుకు దిశ చట్టం తీసుకువచ్చిన ఘనత తమదేనన్నారు. ఈ కార్యక్రమంలో మనుబర్తి లలిత, షేక్ ఫాతిమా, వి వెంకట సత్యవతులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఏర్పాటు చేసిన సభలో మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ దోసపాటి అమరశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని జర్నలిజం నాడు నేడు అను అంశంపై మాట్లాడతారని క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, కార్యదర్శి గోకవరపు సుధాకర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి మన సమాజంలో డిబేట్గా ఉన్న అంశంపై జరుగుతున్న ఈ ముఖ్యమైన సమావేశానికి రోటరీ సభ్యులే కాకుండా ఆసక్తిగల ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తణుకు రైల్వే స్టేషన్ రోడ్లోని వంశీ హైటెక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎముకల సాంద్రత నరాల స్పర్శ పరీక్షలను ఈ నెల 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచితంగా చేయబడనని హాస్పిటల్ నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవసరమైన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ఎమ్మెల్యేను కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంతకుముందు పారిశుద్ధ్య పనుల్లో యాంత్రీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసన ప్రదర్శనగా శాసనసభ్యుని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కర్రి నాగేశ్వరరావు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ న్యాయమైన కోరికలు మాకు తీర్చమని అడగడానికి ఇక్కడికి ఇచ్చేసారు. అదేవిధంగా కర్రి నాగేశ్వరరావు గారు, ఇంకా యూనియన్ నాయకులు, వర్కర్స్ అందరూ కూడా కలిసి వచ్చారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం 100 ఆలోచనలు చేసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మీ ఆలోచన కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇది 975, 673 జీవోల్ని దాంట్లో ఉన్న సారాంశం ఏంటి, అసలు ఏం చేయాలనేది కూడా వాళ్ళు డిస్కషన్ చేశారు. ఇప్పుడు ఏదైనా మెకనైజ్డ్ అనేది ఇండియాలో ఇంతవరకు చాలా తక్కువ జరుగుతుంది. శానిటేషను కొత్త విధానాలు తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉండడం కరెక్టా. సేమ్ టైం మనుషులు కూడా బతకాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఎవరు పని పోగొట్టకుండా చూసే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా నారాయణ గారు కూడా నేను చెప్తాను, మీరు ఆరోగ్యంగా ఉంటే ఊరు ఆరోగ్యంగా ఉంటుందనే విషయం నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు నేను మున్సిపల్ కార్మికులకి ఏది మంచి జరిగితే చేశాను 5 సంవత్సరాలు, ఇప్పుడున్న 2 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కానీ మీకు అన్యాయం జరగకుండా చూడడానికి నా వంతుగా కృషి నేను చేస్తానని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గత 5 ఏళ్లలో నిలిచిపోయిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో తిరిగి గాడిలో పెట్టిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో బుధవారం జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి అధ్యక్షతన జరిగిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో రాణించాలంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు మరింత సమర్థవంతంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని కూటమి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పెద్ద ఎత్తున సంక్షేమాన్ని చేసుకుంటూ మరొక పక్కన అభివృద్ధిని కూడా గతంలో మనం చూసాం. రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాలకి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఒక ప్రపంచ స్థాయి రాజధానిని అమరావతిని ఈరోజు నిర్మాణం చేయడం. కానీ ఆ రోజు పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు, ఆ రోజు 72% 2019కి పూర్తి చేస్తే మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పోలవరాన్ని విధ్వంసం చేసి డయాఫ్రమాల్ని ధ్వంసం చేసినటువంటి స్థితిలో పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని నాటి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసేస్తే మళ్ళీ రేపు 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్ళేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసాం ఎన్నో పరిశ్రమలు, ఒక లూలు పరిశ్రమ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక జాకీ కానీ, ఈ రకంగా 400 పైబడి పరిశ్రమలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపోతే మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, అదే ఇట్లా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్,
శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుపల్లి శేషరావు, శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.